गाइस अंदरू ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీ అందరికీ తెలుసు కదా మేమైతే ఆంధ్ర వచ్చామని తిరుమల ట్రిప్ అయిపోయినాక మధ్యలో వన్ డే గ్యాప్ ఆ రోజు అయితే ఎంగేజ్మెంట్ అయిందన్నమాట మా సిస్టర్ వాళ్ళది ఆ రోజు నైట్ 10:30కి వచ్చేసి మేమైతే పూరి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది పూరి వ్లాగ్ అనేసి ఇంకా 10:30కి ఆ టైంకి అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి చీపురుపల్లి అయితే వచ్చామన్నమాట చీపురుపల్లిలో ఎంగేజ్మెంట్ అయిన కపుల్ ఇంకో కపుల్ ఉంటారు ఆ అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా ఎంగేజ్మెంట్ అయిన న్యూ కపుల్ ఇంకొక అన్న మేము వచ్చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట పూరికి ఇంకా మొత్తం వచ్చేసి 8 మెంబర్స్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇద్దరు కిడ్స్తో కలిపి ఇంకా అందరూ మంచిగా పడుకున్నారు నేను ఇంకో మామ వచ్చేసి మంచిగా సాంగ్స్ వేసుకొని చిల్ అవుతుండే నచ్చిన సాంగ్స్ వేసుకుంటా మంచి మంచి జోక్స్ వేసుకుంటా జర్నీ అయితే సాగుతూ ఉంది ఇంకా కొత్త పెళ్లి కూతురు అయితే పాపం టైర్డ్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు మార్నింగే ఎంగేజ్మెంట్ అయింది ఈవినింగ్ 10:30కి ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము నార్మల్గానే ఫంక్షన్స్ అట్లాంటివి అయితే బాగా టైర్డ్ అయిపోతాము ఇంకా అందులో ఆ రోజు అసలు వర్షం పడలేదు కానీ చాలా అంటే చాలా ఘోరంగా ఎండ ఉండే మాకే నీరసం వచ్చింది ఇంకా కప్పులు అంటే ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళకి స్టేజ్ మీద ఫోటోలని అవ్వని ఇవ్వని ఉంటాయి కదా పాపం బాగా టైర్డ్ అయిపోయారు ఇంకా అందరం పడుకొని లేచేసరికి మంచి వ్యూ ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా మేము చూసాం కదా ఎంత కూల్గా ఉందంటే క్లైమేట్ ఇచ్చి పడేసింది అంటే వర్షం పడుతూ ఉంది మధ్య మధ్యలో ఆగిపోతుంది వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది చల్లిగా కూల్గా ఉంది ఇంకా అలాగా జర్నీ అయితే సాగిపోతుంది అనమాట ఇది చూసిన వెంటనే ఇది ఏదో గుడో లేకపోతే సంథింగ్ ఇంకేదో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఏమో అనుకున్నాం ఆ తర్వాత తెలిసింది అది వచ్చేసి బస్ స్టాప్ అట అది మొత్తం బస్సులు పూరికి వెళ్ళాలన్నా అవన్నీ జంక్షన్లో అంటే బస్ స్టాప్ అనమాట ఇంకా మేమైతే ఒక 2-3 రూమ్స్ అన్నీ చూసినాక ఈ రూమ్స్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి మంచిగా ఏసీ వేసుకొని ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయామన్నమాట ఫస్ట్ వచ్చేసి సన్ టెంపుల్ ఉంటుంది కదా కోనార్క్లో ఆ టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఒకరి తర్వాత ఒకరు ఇంకా పిల్లలతో ఉంటే తెలిసిందే కదా మామూలుగా ఉండదు అందులో మిక్కీ అండ్ ఇంకొక మామ అన్నాను కదా ఆ మామ వాళ్ళ బాబు కూడా వచ్చాడు ఇద్దరైతే కొట్టుకుంటూనే ఉన్నారనమాట ఇంకా అలాగా మా జర్నీ అయితే సాగుతూ ఉంది ఇంకా సన్ టెంపుల్కి అయితే అందరం స్టార్ట్ అయిపోయాము మంచిగా రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఇంకా టిఫిన్స్ చేయడానికి అయితే ఆగామన్నమాట నిజంగా పూరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఏమో ఒక్కొక్కరికి ఇష్టం నాకైతే ఎక్కువ పూరి అంటే ఇష్టం అందరం ఒక 8 మెంబర్స్ ఉన్నాం కదా 8 మెంబర్స్ అయితే అందులో 6 మెంబర్స్ మొత్తం పూరియే చెప్పామన్నమాట వారు నాయన టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో అనుకున్నాం కానీ నాకైతే అస్సలకే నచ్చలేదు ఎక్కడనే కాదు పూరిలో అసలు నాకు ఫుడ్డే నచ్చలేదు కడుపు నిండా ఏదో తిన్నామంటే తిన్నాం కానీ కడుపు నిండా తిన్నామన్న సాటిస్ఫాక్షన్ లేదు వీడియో ఎండింగ్ వరకు చూడండి మేము ఏ ఫుడ్లు తిన్నామో చూపిస్తాను మీరు వెళ్తే కొంచెం జాగ్రత్త పడతారు సో ఇంకా అదే చెప్పాను కదా టిఫిన్ చేసేసి ఇంకా సన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యలో బీచెస్ లాగా అయితే కనిపించాయి అనమాట అవన్నీ చూస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నామన్నమాట యాక్చువల్లీ నేను అప్పుడు మా డాడీ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళందరితో కలిసి అయితే వచ్చాను చాలా చిన్నప్పుడు పూరికి కోనార్క్కి ఇవన్నీ చూశాను అనమాట కానీ నాకు అప్పుడు అంత ఐడియా లేదు ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను వ్యూ అయితే ఎక్సలెంట్ వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసింది కూల్గా ఉందన్నమాట టెంపుల్ చూసారా ఇదేనమాట సన్ టెంపుల్ కోనార్క్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకెక్కడైతే ఫోటోషూట్ ఒక్కొక్కరికి అవుతుంది మిగిలిన వాళ్ళు అయితే రెస్ట్లో ఉన్నామన్నమాట తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అయితే కంపల్సరీ ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకా చాలా ఉంది వాళ్ళు బాగా బీభత్సంగా కొట్టుకున్నారు కాకపోతే ఏమవుతుందంటే పిల్లల వీడియోలు ఇలాంటి ఫైటింగ్ కానీ లేకపోతే ఏమైనా పిల్లలు చేసింది ఏమైనా లాంగ్ వీడియోస్లో పెడితే రిమూవ్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్ అందుకే నేను అయితే ఇది చిన్న క్లిప్ పెట్టాను ఈ చక్రం ఉంది కదా మన 10 రూపీస్ నోట్లో ఉన్న చక్రము ఇది సేమ్ ఒకేలా ఉంటుందట ఈ చక్రాలు వచ్చేసి 24 చక్రాలు ఉంటాయి అండ్ 7 గుర్రాలు అయితే ఉంటాయి 7 గుర్రాలు 24 చక్రాలు కలిసి ఈ టెంపుల్ని అయితే పుల్ చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట దీని స్పెషాలిటీ ఏమిరా అంటే ఈ సూర్యుడు ఉంటాడు కదా అదైతే గాలిలో తేలుతూ ఉంటుందంట విగ్రహము అంటే అది మనకి చూపిరు అంటే పైకి ఎలా ఏం లేదనమాట హిస్టరీ అయితే అట్లా ఉందన్నమాట సూర్యుడు అయితే గాల్లో తేలుతాడంట అది దీని యొక్క స్పెషాలిటీ 24 చక్రాలు 7 గుర్రాలు కలిసి లాగుతున్నట్టు ఉంటదన్నమాట ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి అది చూసేసరికి అరౌండ్ మాకు 2:33 ఆ టైం అయితే అయిపోయింది ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అనమాట మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు ఒక 3 పూరి ఏమో తిన్నట్టున్నాం అంతే చాలా అంటే చాలా ఆకలిగా ఉంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామన్నమాట అంటే పక్కన వాళ్ళు తింటుంటే అబ్బా పప్పు రైస్ ఉంది కడుపు నిండా తినొచ్చులే అని అయితే అనుకున్నాము నాయన వాళ్ళ ఫుడ్లో అయితే అస్సలు స్పైస్ ఉండదు అస్సలు మనమైతే అస్సలకి ఫుడ్ అయితే తినలేమన్నమాట మనకి ఇంటికి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు కడుపు నిండా తింటామా అన్న ఫీల్ అయితే వస్తుంది ఇంకా మళ్ళీ ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి అయితే వచ్చి ఒక 2 hours 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయామన్నమాట డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నేను ఎంగేజ్మెంట్ అయింది కదా ఆ సిస్టర్ అండ్ ఇంకో సిస్టర్ మొత్తం ముగ్గురు ఒకేలాంటి టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట
నిజం చెప్తున్నా ఫొటోస్ అయితే క్రేజీ ఉన్నాయి. కమ్యూనిటీలో యూట్యూబ్ లింక్ ఇస్తాం కదా, ఆ లింక్ దగ్గర అయితే నేను ఈ పిక్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తాను చూడండి. క్రేజీ ఉండే పిక్స్ అయితే. ఇంకా మేము ముగ్గురం వచ్చేసి ఒకేలాంటి టాప్స్ వేసుకున్నాము. అక్కడికి వెళ్ళాక అనిపించింది అరే జెంట్స్కి కూడా తీసుకుంటే బాగుండు కదా అని అయితే అనిపించింది అనమాట. ఇంకా మేమైతే క్యామిల్ అయితే ఎక్కామన్నమాట. నేను అప్పుడు కూడా పూరి బీచ్కి వచ్చేటప్పుడు క్యామిల్ అయితే ఎక్కాను. అప్పుడు నేను మా నాన్న అయితే ఎక్కామన్నమాట. ఇప్పుడు నేను మిక్కీ మా హస్బెండ్ అయితే ఎక్కాము. నాకు మెమోరీస్ని రీకలెక్ట్ చేయడం అన్నా, మెమోరీస్ని దాచుకోవడం అన్నా భయంకరంగా ఇష్టం అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అన్ఫార్చునేట్గా అప్పుడు కూడా రాఖీ టైంలోనే వెళ్ళాను అనేసి. ఇప్పుడు కూడా నేను పూరి వచ్చినాక అప్పటి మెమోరీస్ కొన్ని అయితే రిలేటెడ్గా చేద్దామని అయితే అనుకున్నాను. అప్పుడు కూడా నేను క్యామిల్ అయితే మా డాడీతో ఎక్కాను. ఇప్పుడు వచ్చేసి మా ఫ్యామిలీతో అయితే, మా మినీ ఫ్యామిలీతో అయితే మళ్ళీ క్యామిల్ ఎక్కి అయితే రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొత్త జంటకి ఫోటోషూట్ అయితే అవుతుందన్నమాట. పిక్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, కమ్యూనిటీలో వేస్తాను చూడండి. ఇంకా బీచ్ అయిపోయినాక ఆ సేమ్ డ్రెస్సెస్తోనే మళ్ళీ మేము వచ్చేసి పూరి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. నైట్ వ్యూ బాగుంటుంది అనేసి అంటే ఆ నైట్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ దర్శనానికి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళాము. నైట్ వ్యూలో ఫొటోస్ అండ్ వీడియోస్ అవి కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే హోటల్కి అయితే మళ్ళీ వచ్చామన్నమాట తినడానికి. నిజంగా ఇక్కడైతే మాకు ఒక ఘోరమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఏమిరా అంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా, బిర్యానీలని, సీ ఫుడ్ అని, అవ్వని ఇవ్వని అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం. అయితే ఫుడ్ తింటూ ఉన్నాం. మా హస్బెండ్ కొంచెం బిర్యానీ వేసుకున్నారు, అది అయిపోయింది. మళ్ళీ వేసుకుందామని చూసేసరికి ఆ బౌల్లో వచ్చేసి బొద్దెంకి వచ్చిందిరా నాయన స్వామి. నేనైతే తినలేదు, నేనైతే మిక్కీకి తినిపిస్తున్నాను వెజ్ ఫ్రైడ్ రైస్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అయితే తింటున్నారు. ఇంకా అందులో అయితే బొద్దెంకి వచ్చిందనమాట. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయినా ఏమైనా ఎలా ఉంటుంది చెప్పండి. అసలు మన ఊరు కాదు, మన భాష రాదు, మనకి వాళ్ళు ఎవరో తెలీదు. ఫుడ్లో ఇలా అయ్యింది అంటే ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు బిల్లు ఎక్కడానికి అన్నట్లుగా మాట్లాడారు. తర్వాత సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, చూపియండి ఎవరేసారా అనేది తెలుస్తుంది అని మనం గట్టిగా డామినేట్ చేసి మాట్లాడేసరికి వాళ్ళే కాంప్రమైజ్కి అయితే వచ్చారనమాట. వాళ్ళు కాంప్రమైజ్ కూడా చాలా అంటే చాలా గొడవ అయిన తర్వాత వచ్చారు. అయితే అప్పుడు కూడా ఎలా అంటే మేము మొత్తం హోటల్లో ఉన్న వాళ్ళ కస్టమర్స్కి అందరికీ చెప్పేస్తాము అనేసరికి వాళ్ళు కొంచెం భయపడ్డారనమాట. ఇంకా అలా అయ్యింది. మళ్ళీ మేము ఆ రెస్టారెంట్ అయిపోయినాక ఇంకో రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నామన్నమాట. మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా కామెంట్ చేసేయండి. ఇంకా రూమ్కి అయితే 10:30 or 11 అయ్యిందనమాట. రూమ్కి వెళ్ళి కొంచెం పడుకొని మార్నింగ్ 4:30కి అలారం పెట్టుకొని లేగిసి రెడీ అయిపోయి పూరి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం మొహాలు చూసారా ఎలా వెలిగిపోతున్నాయో. పిక్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి. మీరు ఖచ్చితంగా కమ్యూనిటీలోకి వెళ్ళి ఒక్కసారి చూసేయండి. ఇంకా మేమందరం పూరి జగన్నాథ్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మన కార్స్ కొంతవరకే ఉంటాయి అనమాట. అక్కడి నుంచి ఫ్రీ వెహికల్స్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్లా ఉంటాయి. ఇది వచ్చేసి 4 seater ఉంటుంది. తర్వాత ఇలా పెద్దవి కూడా ఉంటాయి అనమాట. ఇంకా మేమైతే మంచిగా ట్రెడిషనల్ లుక్తో అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ కూడా నేను శ్రావణి వచ్చేసి సేమ్ ఒకేలాంటి అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాము. యాక్చువల్లీ మేము నారాయణపేట కాకుండా కేరళ కాటన్ శారీ అయితే వేసుకుందాం అని అయితే అనుకున్నాము. కానీ వైట్ కదా అనేసి మళ్ళీ ఈ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా దర్శనం కూడా బాగానే అయింది. ఇక్కడ నాకు ఒకటి తెలియాల్సింది ఏరా అంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏమిరా అంటే పైన ఫ్లాగ్ ఉంటుంది కదా ఒకటి, ఎవ్రీడే అది చేంజ్ చేస్తారు. అది గాలి ఎటు వేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వేస్తుంది ఫ్లాగ్ అనేసి నేనైతే విన్నాను అనమాట. అయితే నేను ముందు రోజు నైట్ కూడా వెళ్ళాం కదా, అప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. అదేం డైరెక్షన్ ఏం మారలేదు. ఉన్న జెండాలన్నీ ఎటైతే ఎగురుతున్నాయో అది కూడా అదే డైరెక్షన్లో ఎగురుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాం కదా, అప్పుడు కూడా సేమ్ డైరెక్షన్ అనమాట. నాకు పెద్ద చేంజ్ ఏం అట్లేం అనిపించలేదు. ఇంకా పూరి అయిపోయినాక లింగరాజ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అక్కడి నుంచి కొంచెం దూరం ఈ మధ్యలో మళ్ళీ కార్లో అందరం స్లీప్ వేసేసాము. మార్నింగ్ బేల్ వేసాం కాబట్టి. మేము కార్లో ఉంటే వర్షం పడుతుంది, బయటకు వస్తే ఫుల్ ఎండ అనమాట. నిజంగా ఎండ అయితే ఘోరంగా ఉంది, మామూలుగా లేదు. అసలు మొత్తం అందరం బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. కాకపోతే ఈ టెంపుల్స్ ఇవన్నిటిలో నాకు పర్సనల్గా అర్థమైంది ఏంటంటే మెయింటెనెన్స్ అంతగా ఏం అనిపించలేదన్నమాట. అంటే అంత నీట్గా అంటే క్యూస్ లాగా అంటే అలా ఏం అనిపించలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం, ఏదైనా అంటే మన మీద రుబాబ్ చేయడం, మనకి లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం కదా, కొంచెం రుబాబ్ చేసినట్లు అట్లయితే అనిపించింది అనమాట. ఎండ చూసారు కదా చెమట్లు ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి టెంపుల్కి మొత్తం అవుట్లుక్ అనమాట, వ్యూ పాయింట్ అంటారు కదా అలా అనమాట. అక్కడి నుంచి కూడా ఫొటోస్ మొత్తం వెనకతల బ్యాక్గ్రౌండ్ టెంపుల్ మొత్తం కవర్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి లింగరాజ్ టెంపుల్ నుంచి దగ్గరలో అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ప్రాణాలు పోయినట్టు అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే శారీస్లో ఉన్నాం, అందులో బాబు, ఇంకో పక్క ఎండ మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తామా అని అయితే అనిపించింది. ఇంకా అక్కడే వాష్రూమ్స్ ఉంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వెజ్ మీల్స్ అయితే చెప్పుకున్నాం అనమాట. చూడగానే అబ్బా నాయన స్వామి కలర్ఫుల్గా అనిపించింది అనమాట. గట్టిగా ఆకలి కడుపు నిండా తినొచ్చని అయితే అనుకున్నాం, కానీ
అస్సలు అది కూడా ఏం బాగాలేదు అసలు. చప్పగా రైస్ అయితే ప్లాస్టిక్లా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ చిన్న ఫన్ అయితే చేసాము. మా మరిది ఉంటాడు కదా, అదే ఎంగేజ్మెంట్ అయిన అబ్బాయి వచ్చేసి మాకు మరిది అవుతాడు. తనకు వచ్చేసి మంచిగా కర్రీలో సాల్ట్ అయితే వేసి సాల్ట్ కర్రీ అయితే ఇచ్చాము. మమ్మల్ని అంటున్నాడు అనమాట, ఏం తినరు మీరు, వేస్ట్ అది ఇది అని అయితే అంటున్నారు. సరేలే అనేసి ఈ కర్రీ టేస్ట్ చూడు నీకే తెలుస్తుంది అని అయితే అన్నాము. ఫస్ట్ అయితే ఏమన్నాడంటే నిజంగా ఇది ఇలానే ఇచ్చారని అయితే అన్నాడు అనమాట. తర్వాత మేము నవ్వుతుంటే అర్థమైపోయింది మేము కలిపామనేసి. మాకు అంటున్నారు నేను ఎలా ఉన్నా తింటాను, మేము ఎంతకన్నా ఘోరమైన ఫుడ్ దుబాయ్లో తినేవారిని అనేసి అయితే అంటున్నారు. అక్కడ వాళ్ళ వైఫ్ కూడా పర్లేదు ఏం కాదులే అనేసి నాకైతే సపోర్ట్ చేసిందనమాట. ఇప్పుడే ఏదో కొద్ది గొప్ప తిన్నాం కదా, ఇంకా కేవ్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది, చల్ల గాలేస్తుంది ఆ పైకి ఎక్కేసరికి. నేను వీడియోస్ ఏం పెద్దగా షూట్ చేయలేదు ఆ టైంలో, ఎందుకంటే మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్లయితే అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట బాబుకి, ఇంకా ఇంకో బాబుకి వచ్చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఎక్కువ ఫొటోస్ కూడా ఇంట్రెస్ట్ రాలేదు. మిక్కీకి మంకీలన్నా యానిమల్స్ అన్నా ఘోరంగా భయంకరంగా ఇష్టం అనమాట. టీవీలో కూడా ఎక్కువ అవే చూస్తాడు. రియల్గా చూసేసరికి చూసాడా ఎలా చూస్తున్నాడో, అసలు భయం పడిపోయాడు ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత నుంచి దాని చేతులు అది ఎలా తింటుంది అనేసి అయితే చూశాడు. 10 రూపీస్ ఇస్తే మనకు ఒక ఇన్ని చెనక్కాయలు అయితే ఇస్తారనమాట. అవి మనం చేతులు పట్టుకుంటే డైరెక్ట్గా వచ్చి మన భుజం మీద అయితే కూర్చుంటుంది అనమాట. ఆ కేవ్స్ పైనుంచి వచ్చేసి వ్యూ అయితే ఇదనమాట. నిజంగా క్రేజీ ఉండే, ఎక్సలెంట్గా ఉంది. ఫోన్లో వీడియోస్లో కన్నా మనం డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ అయితే అయిపోయింది, మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఒక రెస్టారెంట్ దగ్గర ఆంధ్ర రెస్టారెంట్లో ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా నేనైతే గూగుల్ మ్యాప్లో చీపురుపల్లి అని పెట్టుకొని ఎప్పుడు వస్తుందా 21 km 10 km 5 km అలాగా మొబైల్ చూస్తూనే ఉన్నాను. నాకు నిద్ర రాలేదు, బాడీ పెయిన్స్లో అయితే అనిపించింది. ఇంటికి వెళ్ళి హ్యాపీగా అయితే పడుకున్నాం అనమాట. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నిజంగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.